ఏపీలో కూటమి ప్రభుత్వం వింత రాజకీయ వైఖరితో ముందుకెళ్తుంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండడంతో ఒకలా, ఏపీలో పాలక పక్షంగా ఉండడంతో మరోలా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా అదానిపై అమెరికాలో వచ్చిన ఆరోపణలపై ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతుంది. గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టుంది కూటమి వ్యవహారం. కక్కలేక మింగలేక సైలెంట్ అవుతుంది. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఏపీలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం గత వైసీపీ ప్రభుత్వానికి లంచాలిచ్చినట్లు అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటి విషయంలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై వైసీపీ నేత పేర్ని నాని ఘాటుగా స్పందించారు. చేతనైతే తమ ఒప్పందాలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో సౌర విద్యుత్ కోసం ఒప్పందాలు చేసుకుందని, వాటిని రద్దు చేసే దమ్ముందా అని సీఎం చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. అదానితో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే ఒకలా, జగన్ ఒప్పందాలు చేసుకుంటే మరోలా చిత్రీకరిస్తున్నారని టీడీపీ అనుకూల మీడియాపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారని, తాము వాటిని తగ్గించి ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. అదానితో గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, తాము నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందాలు చేసుకున్నామని పేర్ని నాని తెలిపారు. సెకీ ఎవరి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుందో తమకు అనవసరమన్నారు. గతంలో జగన్ కంటే ఏడాదిన్నర ముందు చంద్రబాబు అదే సెకీతో ఒప్పందాలు చేసుకోలేదా అని పేర్ని ప్రశ్నించారు. అదే సమయంలో మిగతా రాష్ట్రంలో అంతకంటే తక్కువ ధరకు విద్యుత్ కొంటే చంద్రబాబు మాత్రం ఎందుకు ఎక్కువ ధరకు కొన్నారని పేర్ని ప్రశ్నించారు. తమపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన క్రమంలో అదాని గ్రూప్ స్పందించి అవి నేరారోపణలు మాత్రమేనని అదాని గ్రూప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదాని గ్రూప్ ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రమాణాలను పాటిస్తుందని నొక్కి చెప్పారు. తాము వ్యాపారం నిర్వహించే ప్రతి చోట అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తామన్నారు. చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి అదాని గ్రూప్ తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుందన్నారు. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదని ఓ ప్రకటనలో అదాని గ్రూప్ పేర్కొంది. అయితే అదాని వ్యవహారంలో కూటమి ప్రభుత్వం భిన్నంగా ముందుకెళ్తుండడం విశేషం.